నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉత్తర్వులను చిత్తశుద్ధితో అమలు చేస్తానని, అవినీతికి తావు లేకుండా రాగద్వేషాలకు అతీతంగా రైతుల శ్రేయస్సుకు తోడ్పడతానని మరియు దివి వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తానని దైవ సాక్షిగా మరియు నా యొక్క మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఈరోజు ఈ దివి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా నాకు అవకాశం కల్పించిన నా జనసేన పార్టీకి, మా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కూటమి ప్రభుత్వానికి, కూటమి ముఖ్యమంత్రి గారు శ్రీ గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుస్తానని, ఇది రైతులకు సంబంధించి ఉపయోగపడేది కాబట్టి రైతులకు కావాల్సిన ఏవైనా సమస్యలు ఉంటే అవి ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి, అలాగే ఆ సమస్యను పరిష్కరించడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారికి, అలాగే బీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చంద్రగూడ బాబారావు గారికి, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ శ్రీ నమ్మకం నా కోసం కాదు, నన్ను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించాలని ఎప్పుడు కూడా పార్టీని దానికి ప్రతిఘటన చేయమని చెప్పను. నేను దానికోసం సమయం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మన అర్థం చేసుకోవాల్సిన ప్రజలు. వాళ్ళు అర్థం చేసుకోలేదనుకోండి, అది వాళ్ళ కర్మ తప్ప నా కర్మ కాదు. గతంలో చేసిన దృష్టి మన ఓడిచ్చారు, కానీ ఏం లాభపడ్డారు? ఏం లాభపడలేదు కదా. ఇప్పుడు నేను నష్టపడుతున్నా. వచ్చిన పరిస్థితి మొత్తం అంతా విధ్వంసం అయిపోయింది. ఆ విధ్వంసాన్ని మళ్ళీ ఏ రకంగా మళ్ళీ వికాసం వైపు తీసుకెళ్ళాలని వాళ్ళు మనకు కష్టతరమైన పరిస్థితి వచ్చింది. వాళ్ళు రోడ్ల పరిస్థితి వస్తే ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి లేదు. ఏదో రారెండు రోడ్లు కనీసం గొంతుల వరకు కూర్చోం, అది శాస్త్ర పరిష్కార మార్గం కాదు. ఇప్పుడు దాని వరకు నిధులు తేవడానికి శతవిధాల పాటుపడాల్సి వస్తుంది. ఏదో పవన్ కళ్యాణ్ పుణ్యం అంటూ సిమెంట్ రోడ్లు మాత్రం ఇస్తాం గ్రామంలో, అది ఒకటే మనకు కొంచెం ఓరట కలిగించే అంశం. ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి మన దగ్గర. అలాగే సాగునీటికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆ రోజు పులిగడ్డ యాక్టివిటీ మీద మనం పోరాటం చేస్తాం. మీరందరూ కూడా దాంట్లో పాలు పంచుకున్న వాళ్ళు. అదొకటి నాకు గర్వకారణం ఏంటంటే, వాళ్ళ ₹1,00,00,000తో వాళ్ళ పులిగడ్డ యాక్టివిటీ మనం పునర్నిర్మాణం చేస్తానికి ప్రారంభోత్సవం చేస్తామని చెప్పినట్టున్నాం. ఇక అవుట్ ఫాల్ స్టూడియోస్ పెద్ద సమస్య ఉంది. అది ₹36 కోట్ల ఫైనాన్స్కి వెళ్ళింది. దాని వరకు ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా అయిందంటే ఆ రోజు మనం ఏం చేసిన పోరాటాలకు సంబంధించినంత వరకు అన్ని కార్యక్రమాలు అయినట్టు. సముద్ర కరకట్టలకి అది ముఖ్యమంత్రి గారు దాన్ని ఎత్తుకొంచాలని చెప్పి అంటాం. దాని మీద ఎస్టిమేట్ చేసి పంపడం జరిగింది. బహుశా కేంద్ర ప్రభుత్వాన్ని దాన్ని చేయాలని చేసి ముఖ్యమంత్రి గారికి ఉంది. సరే, అభివృద్ధి విషయంలో మాత్రం మనం చేతనంతవరకు చేస్తాం. చేసిన దానికంత తృప్తి లేదు. చేయాల్సింది మాత్రం ఇంకా చాలా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఎందుకంటే ముఖ్యంగా రోడ్లన్నీ కూడా మనం నిర్మాణం చేయకపోతే అది మనకు తృప్తి కలిగించే అంశం కాదు. ఎందుకంటే రోడ్ల గురించి మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలుసు. వాటిని ఎట్లా పూర్తి చేయాలని చెప్పి తపన పడుతున్నాం. కోడి రోడ్డు మనకి ఎంత ఇబ్బందులు పెట్టిందో మనకు తెలుసు. ఇప్పుడు కోడి రోడ్డు చక్కగా ఉంది, చక్కగా వేసాము. ఇప్పుడు తృప్తి కలుగుతుంది మనకి. అది జరిగిన జాప్యానికే మా గత ఎమ్మెల్యే గారు ఉన్నాడు, ఏం మాట్లాడో ఆయనకి తెలియదు. అది నోరో పాచిపెంటో తెలియదు. ఆ కాంట్రాక్టర్ ఏదో ఇదిగాక ఆపిచ్చానని చెప్పేది మనం మాట్లాడాం మీటింగ్. ఇది అసలు ఆ కాంట్రాక్టర్ వచ్చి పోరాటం వచ్చి వాళ్ళు ఎవడాలి ముక్కు మొహం ఎంతో చూడని కూడా చూడాలి. అయితే చక్కగా వేసేయడని చెప్పి నాకు తృప్తి ఉంది. అలాగే మిగతా విషయాలు కూడా చేయటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా గట్టిగా ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో తప్పనిసరిగా కొద్ది రోజుల్లో ఫలితాలు వస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీకి వచ్చేప్పటికి గతంలో మనం ఇక్కడ ఈ మార్కెట్ యార్డు 2 ఉన్నాయి. ఇక్కడ నాగారం కోటి, ఏటిమ కోటి. కానీ ఏటిమ ఫంక్షన్ లేదు. ఏటిమ కోటి దాదాపు 10 ఎకరాల స్థలంలో మనం అప్పుడు ఏర్పాటు చేశారు. కానీ అది కట్నీ కూడా అన్ని పాడైపోయినట్టున్నాయి. కానీ ఇక్కడ
బాలవాడి దగ్గర ఉన్నప్పుడు ఈ 4 ఎకరాల ఖాళీ స్థలంలో ఆ రోజు స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి మనం ఇక్కడ వాళ్ళ లీజ్ ఇచ్చి ఇవాళ ఇక్కడ ఈ గోడౌన్ నిర్మాణం చేయడం జరిగింది. అలాగే మాజేరులో తుమ్మల చౌదరి గారు మార్కెట్ నుంచి వారు అనుమతి ఇవ్వడంతో మాజేరులో మనం పెద్ద సముదాయాన్ని నిర్మాణం చేస్తాం. ఆ రోజు మన మార్కెట్కి దీని వేరే స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్కి ఎల్ఎస్ఆర్ ప్రసాద్ గారిని వారి అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన కొంచెం నాకు సన్నిధులు అవడంతో ఆ రోజున మన నియోజకవర్గానికి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చి ఈ గోడౌన్లు ఏర్పడటానికి ఆయన చేసిన సహకారానికి ఆయనకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలై ఉండాల్సిన అవసరం మాత్రం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఘంటసాల మార్కెట్ ఈ రోజున ఒక దయనీయమైన పరిస్థితిలో ఉంది. ఇక్కడ గోడౌన్లో ఖాళీ లేవని చెప్పారు, సంతోషం. కానీ అక్కడ గోడౌన్లన్నీ ఖాళీగా ఉన్నాయి. గోడౌన్లో మీటింగ్లు పెట్టుకోవచ్చు అక్కడ. ఆ రకమైన పరిస్థితి అక్కడ ఉంది. అయితే మన హాయంలో డొంక రోడ్లు వేసాం. ఇటు బాలవర్ధి గారు కానీ అటు తుమ్మల చౌదరి బాబు గారు కానివ్వండి, ఇద్దరు కూడా ఆ రోజున చంద్రబాబు గారు అనుమతి ఇవ్వడంతో డొంక రోడ్లు వేసే అవకాశం వాళ్ళకి కలిగింది. డొంక రోడ్లు వేయడానికి నిధులు వెచ్చించడానికి ప్రభుత్వం అంగీకరించకపోతే వీళ్ళు 100 ఎకరాలు తప్ప వీళ్ళు చేసే పని ఉండదు. అంచేత ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు గతంలో ఏ విధంగా అయితే ఆయన డొంక రోడ్లు వేయడానికి అవకాశం ఇచ్చారో ఇప్పుడు కూడా ఇస్తారని మాత్రం నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను. అది జరిగిద్దని భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఏమైందంటే ఊళ్ళో మనం సిమెంట్ రోడ్లు వేసాం. ఏ ఊరిలో నన్ను అడిగితే ఏదైనా డొంక రోడ్డు గురించి అడుగుతారు. వేరే